భూసేకరణ వివాదం మాత్రం క్రమక్రమంగా ముదిరి పాకాన పడుతోంది. భూములు ఇవ్వకపోతే భూసేకరణ పేరుతో బలవంతంగా ఆక్కుంటామని భయపెట్టే ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి మండలం కొరగల్లు గ్రామంలో శుక్రవారం భూసేకరణ కార్యక్రమాల మీద సిఆర్డీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు సిఆర్డీ అడిషనల్ కమిషనర్లు ఏ భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్ హాజరయ్యారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో రైతులు, మహిళా కూలీలు పాల్గొన్నారు. గ్రామ కంటలో ఉన్న వాళ్ళకి ఒకలా, లోపల ఉన్న వాళ్ళకి మరోలా ప్లాట్లు కేటాయిస్తున్నాయని, ఇంతవరకు ఈ అంశం మీద ఉన్న అనుమానాలను అధికారులు తీర్చలేదన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే తాము అభివృద్ధి చెందుతామని భూములు ఇచ్చామని, కానీ నేటికి ప్లాట్ల కేటాయింపు ఇచ్చిన హామీలు అమలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వని రైతుల తోటల్లో మట్టి తవ్వి మల్లె తోటలు నాశనం చేశారని పలువురు ఆపారు. ఉన్న 1 ఎకరంలో సాగు చేసుకుంటుంటే తోటను ధ్వంసం చేసిన బాధిత రైతు గ్రామ సభలో అధికారికి చెప్పారు. ఎస్ఆర్ఎం, అమృత, బిట్ వంటి యూనివర్సిటీలకు రాజధాని కోసం భూములు తీసుకుని 2017లోనే వాళ్ళకి 16లోనే వాళ్ళకి ప్లాట్లు కేటాయించారు అని మండిపడ్డారు. వాటి మీద బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే రైతులు మాత్రం గాలికి వదిలేశారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని అధికారులు ప్రశ్నించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్లో కొంత ల్యాండ్ పెట్టి దానికి అద్దులు పెట్టి ఇవే మీ ప్లాట్లను ఇస్తున్నారని, వాటిని తీసుకుని బ్యాంకుల్లో లోన్ కోసం వెళ్తే పనికిరాదని బ్యాంక్ అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో విచారిస్తే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఎవరో, రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి రాజధానికి ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుస్తున్నారు. ఆ తర్వాత సిఆర్డీ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ్ మాట్లాడుతూ గ్రామ కంటాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.